వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్ సార్. నమస్తే సార్. ఓజీ సినిమా సెప్టెంబర్ 25th రాబోతుంది. ఇప్పటివరకు అన్ని సాంగ్సే వచ్చాయి కానీ వాళ్ళు ఏంటంటే జనాలు ప్రమోషన్స్ అవ్వట్లేదు అని ఒక పక్క, అండ్ ఇంకోటి బెనిఫిట్ షోస్ కూడా పడబోతున్నాయి ముందు రోజు నైట్ నుంచి అని అదొక న్యూస్ కూడా ఉంది. ఏంటి ఓజీ గురించి ఒకసారి? పవన్ కళ్యాణ్ గారిది ప్రమోషన్ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారికి పబ్లిసిటీ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ ఎప్పుడైంది ప్రపంచంలో ఎత్తుక్కొని గూగుల్ మ్యాప్లో ఎత్తుక్కొని సందు ఎత్తుక్కొని ఏ డిఆర్ట్లో ఉంది ఎత్తుక్కొని జనాలు వస్తారు. కనుక పవన్ కళ్యాణ్ గారికి పబ్లిసిటీలతోని మీ ప్రమోషన్స్తోని వాటితో పని లేదు. ఇది ఆల్రెడీ ఫ్యాన్సే వాళ్ళందరూ ఎత్తుక్కుంటూ వస్తారు. ఎందుకంటే ఈజ్ పవన్ కళ్యాణ్ మేనియా. ఓకేనా? కొనేదో పవన్ కళ్యాణ్. అయితే అక్కడ మీరు రేటు 9 o'clock షో అంటున్నారు. నేను మరలా చెప్తున్నాను. నేను చిరంజీవి గారికి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, నేను మళ్ళీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. ప్రేక్షకుడిని మనం చంపొద్దు. బెనిఫిట్స్ అనేది అభిమాని అయినా ప్రేక్షకుడు రెండు ఒక్కటే. మనం 1000 రూపాయలు 800 700 సినిమా పెట్టాము అంటే అది మళ్ళీ రేపు మార్నింగ్ షోకి వస్తాడు. ఆ ఎఫెక్ట్ దెబ్బ ఒక థియేటర్ ఓనర్గా మాకు తగులుతుంది. కనుక ఆ ప్రేక్షకుడు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే మళ్ళీ మరుసటి రోజు రావట్లేదు, రిపీట్ ఆడియన్స్ రావట్లేదు. కనుక ఫ్యాన్స్ పెడుతున్న బాధని కష్టాన్ని అర్థం చేసుకొని 500 రూపాయలు దాటి రేటు పెట్టకండి బెనిఫిట్స్. బి క్లాసు 300 దాటి పెట్టకండి, సి క్లాసు 300 దాటి పెట్టవద్దు. దయచేసి ఫ్యాన్స్కి కానీ ప్రేక్షకుడికి అందుబాటులో వచ్చేటట్టు చూడండి. మీరు 500 300 రూపాయలు పెడితే కూడా మన బడ్జెట్ కంటే 3 daysకి ఎక్స్ట్రార్డినరీ బ్రేక్ ఈవెన్ వస్తుంది. నేను బ్రేక్ ఈవెన్ కోసం మనీ అంతా నేను చెప్పట్లే, ఎక్స్ట్రార్డినరీ బ్రేక్ ఈవెన్ వస్తుంది. మనం 500 కాదు 1000 రూపాయలు 700 పెట్టాము అంటే ఫస్ట్ డే కలెక్షన్ బెనిఫిట్స్ ఫుల్స్ మనకి మరుసటి రోజు వచ్చేసరికి ఆ ఎఫెక్ట్ పడుతుంది. అలాగే 3 daysకి జనాలు ఏమనుకుంటున్నారు, ఈ రేటే ఉందని సోషల్ మీడియాలో కొంతమంది మన ప్రచారం చేస్తున్నారు. అది వైసీపీలో చేస్తున్నారు ప్రచారం అని కూడా తెలుసు నాకు. అది ప్రచారం వైసీపీలో ఏం చేస్తున్నారు, 1000 రూపాయల టికెట్ అమ్మేస్తున్నాడు, 700 టికెట్ అమ్మేసినా పవన్ కళ్యాణ్ అడ్డంగా తీసేసుకుంటున్నాడు అంటున్నారు. ఇది మొత్తం టోటల్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఆ ప్రచారం చేయడానికి అవకాశం ఇవ్వకుండా దయచేసి మీరందరూ కూడా, నిర్మాత కూడా 500 రూపాయలు పెడితే 300 రూపాయల టికెట్ పెడితే, రెగ్యులర్ టికెట్ 250 రూపాయలు 200 రూపాయలు పెడితే ప్రేక్షకుడు రెగ్యులర్గా మనం అందరికీ కూడా అందుబాటులో సినిమాని ఇవ్వగలుగుతాం, ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూడగలిగే అవకాశం అందరికీ కలుగుతుంది. రిపీట్ ఆడియన్స్ చూడగలుగుతారు. మనం ఎందుకంటే మనం ఆలోచించాలి, ఒక 4000 ఒక అమ్మ పెన్షన్ తీసుకుంటుంది, ఆ బిడ్డడు సినిమాకి వెళ్ళాలి. ఆ బిడ్డడు సినిమాకి వెళ్ళాలంటే అవ్వ ఎంత ఇవ్వాలి? అలాగే మనం మామూలుగా మనం రోజుకి కూలి చేసుకుంటే 700 రూపాయలు. పిచ్చి ప్రేమతో పవన్ కళ్యాణ్ అభిమాని ఉంటాడు. అలాగే మిడిల్ క్లాస్ జీతాలు 12,000 ఉంటాయి, 15,000 ఉంటాయి, 30,000 ఉంటాయి. అంటే 7 లక్షల రూపాయల జీతగాడు కూడా ఉంటాడు అభిమాని. కానీ 7 లక్షల జీతగాడు చూడగలడు, 50,000 జీతగాడు చూడగలడు, 10,000 జీతగాడు సినిమా చూడాలనే ప్రేమ ఉంటుంది, 700 రూపాయలు కూలోడు 10 సినిమా చూడాలనే ప్రేమ ఉంటుంది. ఆ తల్లి 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటే తన కొడుకు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి సినిమా చూడాలనుకుంటుంది. మరి ఆ 4,000 చూసిన ఆ తల్లికి కానీ మనం 12,000 రూపాయల జీతగాలకు కానీ సినిమా చూపించడానికి మనం దూరం చేస్తే ఆ ప్రేక్షకులు ఎంత బాధపడతారు? ఆ పవన్ కళ్యాణ్ గారిని గేటు దగ్గర నుంచి వెళ్ళిపోవాలా, లేకపోతే గేటు లోన థియేటర్ కాడికి వచ్చి సినిమా చూడాలా? ఇది ఒక్కసారి ప్రతి అభిమాని బాధ. మేము రిపీట్ చూడాలి. మా నాయకుడు సినిమా ఫస్ట్ మేము రాత్రి 9 గంటలకు చూస్తే మళ్ళీ మేము రాత్రి ఉదయం 7 గంటలకు 9 గంటలకు మళ్ళీ రిపీట్ చూడాలి. మా నాయకుడి సినిమా మేము చూడాలి అని ఒక పిచ్చి ప్రేమతో ఉన్నప్పుడు మనం రేటును అందుబాటులో ఉంచండి. అలాగని నిర్మాత నష్టపోమని చెప్పట్లేదు. నిర్మాత ఆటోమేటిక్గా బ్రేక్ ఈవెన్ అవుతుంది. 3 days ఇస్ ఎ బ్రేక్ ఈవెన్. మళ్ళా చెప్తున్నాను, ఎలా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆ నిర్మాత కానీ ఇంకెవరైనా నా దగ్గరకు వచ్చి సార్ ఆ బ్రేక్ ఈవెన్ ఎలాగవుతుందంటే ఆయన బడ్జెట్ ఎంతో చెప్తాను, బ్రేక్ ఈవెన్ కూడా చెప్తాను, కలెక్షన్స్ కూడా చెప్తాను, 4000 స్క్రీన్లకు ఎంత వస్తుందో చెప్తాను, దాని వివరణ కూడా చెప్తాను. ఎవరికైనా దానే కానీ ఎవరైనా వచ్చి ఏమండి నాకు బ్రేక్ ఈవెన్ అవ్వదు అంటే చెప్తాను. కనుక దయచేసి దిల్ రాజు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మనం బ్యాడ్ అవుతున్నాం. గవర్నమెంట్ ఏటవుతుందంటే మనకు తమిళనాడులో వచ్చి 183 రూపాయలు ఉంది, కర్ణాటకలో 200 రూపాయలు దాటకూడదని ఉంది. మనం వచ్చి మనం మరాఠీ సినిమాలో మహారాష్ట్రలో వచ్చి తక్కువ రేటు ఉంది, ఎక్కువ రేటు ఉంది. అలా మనం ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మనం వాళ్ళు ఏం చెప్తే అది మనం రేట్లు ఇస్తున్నాము? ఏంటి మరి ఎంటర్టైన్మెంట్ ఎందుకు దూరం చేస్తున్నారు? మీరు ఎందుకు ఓటీటీకి దగ్గర చేస్తున్నారు, థియేటర్లు దూరం చేస్తున్నారు? థియేటర్లే దేవాలయం అనేది మొత్తం టోటల్ సర్వనాశనం అయిపోతుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, ఆయనే డిప్యూటీ సీఎంగా ఉండి ఇంత రేట్లు ఏంటి? మేము అభిమానులం కదా, మా అభిమానులు జోబీలో నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటే ఎలా?
మేము ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం, ఎలా తీసుకొస్తున్నాం, మా కష్టాలు అర్థం కావట్లేదా ఎంతైనా అన్న ఒక పెట్టి బాధ. కొంటారు కానీ అంత ఉండకూడదు అంటారు అమౌంట్ అంతే. ఆయన ఎంత పెట్టినా కొంటారు. మన అభిమానం అప్పు అయిపోతే బాధ కదా, అవును. మన అభిమాని రెండోసారి సినిమా చూడకపోతే బాధే కదా. కనుక ఆ అభిమానాన్ని చంపుకోలేక ఎక్కడో ఒకరు అప్పు తెస్తారు. ఆ అప్పుల పాలు అయిపోతే మనకు బాధ కదా. అందుకే మనకి అందరూ చూసే విధంగా 500 రూపాయలు బెనిఫిట్స్ పెట్టండి. మనకు మార్నింగ్ 200 రూపాయలు, 250 రూపాయలు పెట్టండి. 300 రూపాయలు కూడా వద్దు. బి క్లాస్లో మాత్రం 300 పెట్టండి. ఎందుకంటున్నానంటే ఏ క్లాస్లో డైలీ జీతం 1000 రూపాయలు అయితే బి క్లాస్లో రోజువారీ కూలి 500, 300 రూపాయలు టికెట్ పెట్టి వెళ్తే ఆ ఫ్యామిలీకి ఏం పెడతాడు? ఆ ఫ్యామిలీ 300 రూపాయలు పెట్టి మనం 500 రూపాయలు పెడితే ఎలా జనాలు వస్తారు? ఈ మధ్యకాలంలో సినిమాలు చూస్తాం, హరిహర వీరమల్ నుంచి మొత్తం ప్రతి సినిమా చూస్తాం. మన వార్ 2 అవ్వచ్చు, సో మెనీ మూవీస్ చూస్తాం. 700 రూపాయలు గేమ్ చేంజర్ పెట్టాం, 700 పుష్ప 1000 రూపాయలు పెట్టారు. ఎక్కడా కూడా ఫుల్ కాలేదు బి క్లాసులో. బి క్లాసుల్లో అన్నీ కూడా 50%, 30%, 40% ఉన్నాయి. అదే మీరు 300 రూపాయలు పెడితే 100% సక్సెస్ ఆక్యుపెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ డబ్బు లేక అవ్వలేదు. ఏ క్లాసులు ఫుల్ అవుతున్నాయి, బి క్లాసులు ఫుల్ అవ్వట్లేదు. కనుక దయచేసి బి క్లాసు సి క్లాసులను కూడా అర్థం చేసుకొని వాళ్ళని పరిణలోకి తీసుకోండి. మన సర్పంచ్ అని ఎందుకంటాం, మనం ఇవన్నీ ఎందుకు చెప్తాం, కార్పొరేషన్ ఎందుకు చెప్తాం, మరి మెట్రో కార్పొరేషన్ ఎందుకు చెప్తాం, దాని ప్రకారంగా రేట్లు పెట్టమని నేను గవర్నమెంట్ని అర్జిస్తూ, 2 గవర్నమెంట్ని ప్రాధాయపడుతూ, బతిమలాడుకుంటూ, దానయ్య గారికి రిక్వెస్ట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి రిక్వెస్ట్ చేస్తూ, మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ, ప్రజల్ని థియేటర్కి దూరం చేయొద్దు, అభిమానుల్ని థియేటర్కి దూరం చేయొద్దు. దయచేసి రేట్లు తగ్గించి మీరు రేట్లు అమ్మితే బాగుంటుంది. మన బ్రేక్ ఈవెన్ సండే కల్లా అవుతుంది. కనుక నిర్మాత నష్టపోడు. దయచేసి పెద్ద మనసు అర్థం చేసుకోండి అని మనతో. ఓజీ అనేది ఎక్స్ట్రాడినరీ. పవన్ కళ్యాణ్ గారికి పబ్లిసిటీ అవసరం లేదు, ఆయనకి ఆయనే సాటి. కనుక ఆయన సినిమాని ప్రతి ఒక్కరూ చూస్తారు. అందుకే అందరూ చూసే విధంగా, ఇల్లులపాది చూసే విధంగా తగ్గించి ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఇది నా రిక్వెస్ట్. ఈ వీడియో విన్న వాళ్ళు ఎవరైనా 100% మీరు అందరూ కూడా రిక్వెస్ట్లు పెట్టండి. మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ అభిమానులు కూడా డైరెక్ట్గా మీరు అడగండి, మీరు చెప్పండి, మాకు ఇంత రేట్లు అయితే ఇబ్బంది అవుతుంది సార్ అని రిక్వెస్ట్ చేయండి, మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారికి అందరూ నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.